పంతు వర్గీకరణ వద్దు, వర్గీకరణ వద్దు, వర్గీకరణ వద్దు, వర్గీకరణ వద్దు, వర్గీకరణ వద్దు, ఐక్యత వద్దు, ఐక్యత వద్దు, జై భీమ్, జై భీమ్, వర్గీకరణ వద్దు, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, వాళ్ళ పంతు వర్గీకరణ అంటూ వాళ్ళ పంతు వాళ్ళ పంతు వాళ్ళ పంతు వర్గీకరణ వద్దు, ఐక్యత ఐక్యత జై భీమ్, జై భీమ్. మిత్రులారా, ఈరోజు భారతదేశంలో మరి అధికారంలోకి వచ్చినటువంటి మనువాద పార్టీ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఈ దేశంలో ఉన్నటువంటి దళితుల మధ్య అనైక్యతను తీసుకురావాలని, తద్వారా రాజ్యాధికారం దూరం చేయాలని, దళితులకి రాజ్యాధికారం అందన ద్రాక్షగా చేసి కేవలం ఓటు బ్యాంకుగానే మలుచుకొని మన ఓట్లతో వాళ్ళు పబ్బం గడుపుకుంటూ ఇవాళ ఏదైతే 58 కులాలు పైగా ఉన్నటువంటి దళిత కులాలు ఉన్నారో వారి మధ్య క్రిమిలేయర్ అనేటువంటి పద్ధతి ద్వారా స్విచ్ పెట్టి మనలో గొడవలు పెట్టి ఐక్యత లేకుండా చేసి ఈ దేశంలో రాజ్యాధికారం వైపు చూడకుండా మనల్ని దారి మళ్లించే కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ యొక్క తీర్పు ఉందో అది రాజ్యాంగానికి లోబడి లేదు. రాజ్యాంగంలో 341వ ఆర్టికల్ అమెండ్మెంట్ జరిగిన తర్వాత పార్లమెంట్ లో 3వ వంతు మెజార్టీతో వాళ్ళు బిల్లు పాస్ అయిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రాల గవర్నర్లు కూడా దాన్ని యాక్సెప్ట్ అయిన తర్వాత అప్పుడు ఈ ప్రక్రియ అంతా జరగాలి. అంతే తప్ప ఏబిసిడి చేయడానికి క్రిమినల్ సిస్టమ్ చేయడానికి ఉన్నటువంటి సుప్రీంకోర్టుకు కానీ ఉన్నటువంటి పాలకులు కానీ ఎటువంటి అధికారం లేదనే విషయాన్ని ఇవాళ మేము స్పష్టం చేస్తా ఉన్నాము. ఎందుకనంటే ఇవాళ దళితులు కొద్ది గొప్ప ఎదుగుతూ ఉన్నారు. ఈ యొక్క స్వాతంత్ర భారతదేశంలో 78 సంవత్సరాలు గడిచినా కూడా దళితుల బతుకులు ఇంకా మారలేదని చెప్పడానికి మేము ఎటువంటి సందేహం కలిగలేము. ఎందుకనంటే ఇవాళ మాకు విద్యలో వాటా లేదు, పారిశ్రామిక దానిలో వాటా లేదు, రాజకీయంగా వాటా లేదు, అధికారంలో వాటా లేదు, ఆర్థికమైనటువంటి ఎదుగుదల లేదు. ఇటువంటి ఎరగబాటుతనంలో ఉన్న ఈ దళితులే ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి వర్గీకరణ చేసి రాజ్యాంగ విరుద్ధమైన కార్యక్రమాలు చేసి దళితుల మధ్య చిచ్చుపెట్టి దళితుల మధ్య మంట పెట్టి ఇవాళ మోదీ ప్రభుత్వం మంట కాసుకోవాలని చూస్తా ఉంది. ఈ దేశం సుమారుగా 60-70 కోట్ల జనాభా ఉన్న మమ్మల్ని ఈ రకంగా చేయాలని చూస్తే మేమందరం కదం దొక్కుతాం, ఉద్యమిస్తాం, ప్రభుత్వాలను గద్దె దించిపోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం ఇవాళ అంబేద్కర్ ఇండియా మిషన్ అనేటువంటి ఆర్గనైజేషన్ ద్వారా ఈ యొక్క నాతవరం మండల కమిటీలో మేము కార్యక్రమాన్ని జరిపిస్తా ఉన్నాం. జై భీమ్.